హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ క్రిస్పీ జంతికలు తయారీ విధానం చూడండి. వీటిలో నేను వేడి నూనెను కానీ లేదా వేడి నీళ్ళను కానీ కలపడం లేదు. అయినా కూడా ఇవి లోపల చక్కగా గుల్లగా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి చాలా ఈజీ ప్రాసెస్లో ఈ జంతికలు తయారీ విధానం చూడండి. ముందుగా పుట్నాలు అర గ్లాస్ వరకు తీసుకోండి. ఇక్కడ నేను ఫుల్ గ్లాస్ కొలతతో చూపిస్తున్నాను. ఈ ఫుల్ గ్లాస్తో అర గ్లాస్ వరకు పుట్నాలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కడా కూడా బరకగా లేకుండా మెత్తని పొడి తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో పుట్నాల పొడిని వేసుకోండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పుట్నాలు కొలుచుకున్నామో అదే ఫుల్ గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని మరపట్టించాను. ఈ బియ్యం పిండి కరెక్ట్గా 2.5 ఫుల్ గ్లాసుల వరకు వేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వాము వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులను వేసుకోండి. వీటితో పాటు 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. అలాగే ఉప్పు మాత్రం కరెక్ట్గా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. పుట్నాల పప్పు పొడి అడుగున ఉంది కాబట్టి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా పిండి ముద్ద రెడీ అయింది. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు జంతికల గుట్టాన్ని తీసుకోండి. జంతికల గుట్టంలో స్టార్ సింబల్ ఉన్న ప్లేట్ని వేశాను. తర్వాత ఇందులో అర టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్దలో నుంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకోండి. జంతికల గుట్టంలో సరిపడనంత ముద్దను తీసుకోండి. ఇలా సిలిండర్ షేప్లో ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ఇలా పిండి ముద్దను జంతికల గుట్టంలోకి వేసుకోండి. ఈ విధంగా ఇలా మురుకుల గుట్టాన్ని రెడీ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ స్టార్ సింబల్ ఉన్న ప్లేట్ని వేసుకున్నాం కదా, ఆయిల్లో డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ప్లేట్ పైన కానీ మూత పైన కానీ వేసుకొని ఆయిల్లో వేయకుండా డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనెను వేసుకొని వేడి చేయండి. నూనె వేడైందో లేదో చెక్ చేసుకొని మురుకుల గొట్టంలో పిండి మిశ్రమాన్ని వేసుకున్నాం కదా, ఈ విధంగా ఇలా డైరెక్ట్గా జంతికల్ని వేసుకోండి. ఈ విధంగా ఇలా ఒక చేత్తోనే చక్కగా వేసేసుకోవచ్చు. అవే చక్కగా విరిగి అందులో పడతాయి. చూసారా, ఇలా చక్కగా సరిపడనన్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోండి. నురగ తగ్గిన తర్వాత మాత్రమే వీటిని కదిలించండి. ఇలా రెండు వైపులా ఈవెన్గా ఇలా కాల్చుకోండి. అటు ఇటు తిప్పుతూ ఇలా కాల్చుకోండి. ఇవి మరీ ఎల్లో కలర్లోకి కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోండి. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. రెండో వాయి చేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కాకుండా ఫ్లేమ్ తగ్గించి లో ఫ్లేమ్లో వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి కాల్చుకోండి. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి. చూడండి, ఈ జంతికలు ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఇలా జంతికల్ని తయారు చేసుకోండి. చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.